హాయ్. పశ్చిమాసియాలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర వాతావరణం నెలకొంది. ఇరు దేశాలు మిసైళ్ల వర్షం కురిపించుకుంటున్నాయి. ఈ రెండు దేశాల మధ్య తలెత్తిన పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. అసలు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధానికి దారితీసిన పరిస్థితులేంటి? పూర్తిస్థాయి యుద్ధంగా మారే అవకాశం ఉందా? అంతర్జాతీయ సమాజం ఏమంటోంది? ప్రపంచంపై ఈ యుద్ధ ప్రభావం ఎలా ఉండనుంది? లాంటి అంశాలన్నింటినీ ఈ స్టోరీలో చూద్దాం. పశ్చిమాసియా భగ్గుమంటోంది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై డ్రోన్లు, మిసైళ్లతో విరుచుకుపడుతోంది. శుక్రవారం ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్లోని అణు వైమానిక స్థావరాలు, క్షిపణి కర్మాగారాలపై పెద్ద ఎత్తున దాడులు చేసింది. తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అల్ ఖమేనీ నివాస సమీపంలోనూ వైమానిక దాడులు జరిగినట్లు తెలుస్తోంది. టెహ్రాన్లోని మోనిరియాలో ఈ వైమానిక దాడులు జరిగాయి. అక్కడే ఖమేనీ నివాసంతో పాటు ఇరాన్ అధ్యక్ష కార్యాలయం ఉంది. ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల్లో ఇరాన్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ బాఘేరీ ఇప్పటికే మృతి చెందారు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కమాండర్ హుస్సేన్ సలామీ సహా పలువురు సీనియర్ ఐఆర్జీసీ నాయకులు, అణు శాస్త్రవేత్తలు మరణించారు. ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 78 మంది ఇరాన్ పౌరులు మృతి చెందగా 329 మంది గాయపడినట్లు సమాచారం. మరోవైపు ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ వెంటనే స్పందించింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్లో సైనిక స్థావరాలు, ఇతర లక్ష్యాలపై డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్ తన రక్షణ వ్యవస్థలతో చాలా డ్రోన్లను అడ్డుకుంది. కానీ ఇజ్రాయెల్కు కూడా భారీగానే నష్టం జరిగినట్లు సమాచారం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య దశాబ్దాలుగా శత్రుత్వం కొనసాగుతుంది. అయితే చాలా కాలంగా ఇది పరోక్షంగానే ఉంది. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా తలపడక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. 1979 ఇరాన్ ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇజ్రాయెల్ను జియోనిస్టు రాజ్యంగా ప్రకటించింది ఇరాన్. దాన్ని ఎలాగైనా నాశనం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం హమాస్, హెజ్బొల్లా వంటి తీవ్రవాద సంస్థలకు ఇరాన్ మద్దతు ఇస్తోంది. సిరియా, లెబనాన్, యెమెన్లలో ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అయితే గతేడాది ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష పోరు మొదలైంది. 2024 ఏప్రిల్ 1న ఇజ్రాయెల్ సిరియాలోని డమాస్కస్లో ఇరాన్ రాయబార కార్యాలయంపై దాడి చేసి ఐఆర్జీసీ సీనియర్ అధికారులను చంపేసింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ ఏప్రిల్ 13న ఇజ్రాయెల్పై 300 డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసింది. ప్రతిగా ఇజ్రాయెల్ కూడా ఏప్రిల్ 19న ఇరాన్లోని ఇస్ఫహాన్లో దాడులు చేసింది. ఆ తర్వాత జూలై 31న హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియే, హెజ్బొల్లా కమాండర్ ఫువాద్ షుక్రులను ఇజ్రాయెల్ హత్య చేసింది. దీంతో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. అక్టోబర్ 1న దాదాపు 200 బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేసింది. దీంతో ఇజ్రాయెల్ అక్టోబర్ 26న మరోసారి ఇరాన్పై దాడులు చేసింది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏకంగా ఇరాన్ అణుస్థావరాలపై దాడులు మొదలుపెట్టింది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ నాయకులను లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్ అణు కార్యక్రమం కొనసాగితే తమకు ఎప్పటికైనా ముప్పు తప్పదని ఇజ్రాయెల్ భావిస్తుండడమే ఇందుకు కారణం. ఒకవేళ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరిగితే దాని పరిణామాలు చాలా దారుణంగా ఉండొచ్చు. సైనిక పరంగా ఇరు దేశాలు చాలా శక్తివంతమైనవి. దీంతో నష్టం కూడా భారీగానే ఉండొచ్చని అంచనా. ఇజ్రాయెల్ దగ్గర ఆధునిక వైమానిక రక్షణ వ్యవస్థలతో పాటు భారీ సైనిక సామర్థ్యం ఉంది. కానీ ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లు ఇజ్రాయెల్ నగరాలకు తీవ్ర నష్టం కలిగించగలవు. ఇరాన్ ప్రాక్సీ సమూహాలైన హెజ్బొల్లా, హమాస్, హౌతీలు లెబనాన్, గాజా, యెమెన్, ఇరాక్ నుంచి దాడులు చేయవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఇజ్రాయెల్ను ఇరాన్ అన్ని వైపుల నుంచి చుట్టుముట్టొచ్చు. అదే జరిగితే లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవచ్చు. పౌర సౌకర్యాలకు అంతరాయం ఏర్పడవచ్చు. భారీ వలసలు సంభవించవచ్చు. పర్షియన్ గల్ఫ్లోని స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ద్వారా రోజు 2 మిలియన్ బ్యారెల్స్ చమురు రవాణా అవుతుంది. యుద్ధం వల్ల ఈ మార్గం మూసుకుపోతే చమురు ధరలు పెరగవచ్చు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయొచ్చు. తీవ్ర ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం ఏర్పడవచ్చు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య తలెత్తిన పరిస్థితులపై ప్రపంచ దేశాలు ఆరా తీస్తున్నాయి. ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచిస్తున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య తలెత్తిన సంఘర్షణలపై అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతోంది. రెండు దేశాలు ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ కోరారు. ఈ సంఘర్షణ ప్రాంతీయంగానే కాక ప్రపంచ శాంతిని దెబ్బతీస్తుందని హెచ్చరించారు. అమెరికా ఇజ్రాయెల్కు మద్దతు ఇస్తుంది. ఇరాన్ దాడులను ఖండించింది. కానీ ప్రతీకార దాడుల్లో నేరుగా పాల్గొనబోమని స్పష్టం చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీకి సంయమనం పాటించాలని సూచించారు. G7 దేశాలైన అమెరికా, యూకే, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, కెనడా, జర్మనీ ఇరాన్ దాడులను ఖండించాయి. ఈ విషయంలో ఇజ్రాయెల్ రక్షణకు
మద్దతు ప్రకటించాయి. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భారత ప్రధాని మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. తాజా పరిస్థితిని వివరించారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఇరాన్, ఇజ్రాయెల్ మంత్రులతో మాట్లాడారు. ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని సూచించారు. ఈ సంఘర్షణ వల్ల గల్ఫ్ రీజియన్లోని భారతీయ డయాస్పోరాపై ప్రభావం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పరిస్థితులు ఇలాగే కంటిన్యూ అయితే దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉండనుంది. మున్ముందు ఇది పలు దేశాల మధ్య కోల్డ్ వార్కు దారితీయవచ్చు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగితే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్లో అంతరాయం ఏర్పడవచ్చు. దీనివల్ల చమురు ధరలు ఆకాశాన్ని అంటవచ్చు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, ముఖ్యంగా చమురు దిగుమతిపై ఆధారపడే దేశాలను దెబ్బతీస్తుంది. ఎర్ర సముద్రంలో హౌతీ దాడుల వల్ల ఇప్పటికే షిప్పింగ్ మార్గాలు దెబ్బతిన్నాయి. ఇది గ్లోబల్ సప్లై చైన్లను ప్రభావితం చేస్తుంది. ఈ యుద్ధం లెబనాన్, సిరియా, ఇరాక్, యెమెన్లలో అస్థిరతను పెంచవచ్చు. శరణార్థుల సంక్షోభానికి దారితీయవచ్చు. అమెరికా, రష్యా, చైనా వంటి శక్తులు ఈ సంఘర్షణలో పాల్గొనవచ్చు. ఇది కొత్త కోల్డ్ వార్ను సృష్టించవచ్చు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవి శాంతించే అవకాశాలు కనిపించట్లేదు. అగ్రదేశాలు చాలా వరకు ఇజ్రాయెల్కు అండగా నిలవడం, ఇస్లామిక్ సమాజం ఇరాన్ వెంట ఉండడం వల్ల దీనికి ఇప్పటికిప్పుడు ఫుల్ స్టాప్ పడకపోవచ్చు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తగ్గే అవకాశం చాలా తక్కువగా ఉంది. అయితే అమెరికా, రష్యా లాంటి దేశాలు, ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ శక్తులు రెండు దేశాలను సంయమనం పాటించాలని కోరుతున్నాయి. గతంలో ఇరాన్ కొన్ని ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారం తీర్చుకోలేదు. ఇప్పుడు కూడా ఇరాన్ అలా శాంతిస్తే పరిస్థితి సద్దుమణగవచ్చు. అమెరికాతో ఇరాన్ అణు ఒప్పందంపై చర్చలు కొనసాగిస్తే ఇజ్రాయెల్ దాడులను ఆపే అవకాశం ఉంది. అయితే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాత్రం ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఆపే వరకు ఈసారి యుద్ధం ఆపే ప్రసక్తే లేదంటున్నారు. దీంతో ఇరాన్ దాని సార్వభౌమత్యాన్ని రక్షించుకోవడానికి ప్రతీకార దాడులు చేస్తుంది. అందుకే ఇప్పటికిప్పుడు ఈ ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయని ఆశించలేం. ఇరాన్, ఇజ్రాయెల్ సంఘర్షణ పశ్చిమాసియాను అగ్నిగుండంలా మార్చేస్తోంది. ఈ యుద్ధం ప్రపంచ శాంతిపైన, ఆర్థిక స్థిరత్వంపైన గణనీయమైన ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా చమురు దిగుమతి చేసుకునే భారత్ వంటి దేశాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇంతకు ఇరాన్, ఇజ్రాయెల్ వార్పై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.